UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక అక్టోబర్ మాసంలో మనం కుంభరాశిలోకి కనుక ప్రయాణం చేసినట్టయితే ఈ నెలలో వీరికి అపకీర్తి, కలహాలతో జీవనం గడపడము, అనవసరమైనటువంటి ఖర్చులు, ఎప్పుడు మనోవిచారము, ఏదో అప్పుడప్పుడు కొద్దిగా ఏదో డబ్బు కనబడినట్టుగా కనబడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే స్థిరత్వం అనేటువంటిది లేకుండా పోతుంది. ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, స్థిరత్వము అనేటువంటిది లేకుండా పోతుంది. సంఘంలో అగౌరవం, ఇంతకుముందు మెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు చిట్టిపోయొచ్చు. ధన వ్యయము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఆపదలలో చిక్కడము జరుగుతుంది. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు చేయడము. ఈ కుంభరాశి వారికి కూడా ఈ నెలలో కోపం ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల ఈ అధిక కోపం వల్ల పోట్లాటం జరగడం అనేటువంటిది జరుగుతుంది. కయ్యానికి కాలు దువ్వేటువంటి వాళ్ళు ఈ నెలలో ఈ కుంభరాశి వారు. ఎదుటివాడు మంచిగానే మాట్లాడినా నువ్వేంట్రా నాకు చెప్పేది అని చెప్పి కోపానికి వస్తుంటారు. కాబట్టి నోటిని, వాక్కును అదుపులో పెట్టుకోవాలి కుంభరాశి వారి ఈ నెలలో. ఇక రెండవ వారము కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. మనము చేసేటువంటి యొక్క కార్యక్రమాలలోనే వలననే మన కీర్తి ప్రతిష్టలు పెరగడము, తగ్గడం అనేటువంటిది ఉంటుంది. మనము సక్రమైన యొక్క మార్గంలో నడిచినట్టయితే మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాటిని ఒడిదుడుకులుగా చేసి మనలో ఉండబడేటువంటి ఒక 6 శత్రువులను కనుక పైకి తీసుకొచ్చినట్టయితే కీర్తి ప్రతిష్టలు దెబ్బతిని అధపాతాళానికి పోతుంటాం. మనలో ఉండబడేటువంటి ఒక 6 శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలైనటువంటి ఒక 6 శత్రువులు మనలో నిరంతరం మన శరీరం నిండా వ్యాపించి ఉంటారు. వారిని అదుపులో ఉంచుకున్నప్పుడే కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. వాటిని విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు మనము అధపాతాళానికి పోతుంటాము. కాబట్టి వాటిని మనస్సులో, అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంత చెప్పేది ఏంటంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహంతో అంటే ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు కీర్తి ప్రతిష్టలు దెబ్బతినవు. ఇవి లేకపోవడం వల్ల కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి కొద్దిగా దుడుకుతనం ఎక్కువ. దాంతోపాటు బుద్ధి చాంచల్యం ఇకగా ఉంటుంది. రెండవ వారంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతినడమే కాకుండా బుద్ధి చాంచల్యం, ఇప్పుడొక మాట, ఇంకో గంట అయినాక ఇంకో మాట. అరే పలానా దగ్గరికి స్నేహితులతో చెప్తాడు, పలానా దగ్గరికి వెళ్దానరా, రారా, రెడీ అయ్యి రారా అని చెప్తాడు. అతను వచ్చేటప్పటికి నేను మాట మార్చుకున్నాను రా, ఈరోజు నా నుంచి కాలు వెళ్ళలేమంటాడు. ఇలా చంచలత్వంతో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ. ఏ మాట అయినటువంటి ఒక స్థిరత్వమైనటువంటి ఒక వాక్కు లేకుండా పోతుంది ఈ నెలలో. దాంతోపాటు అనారోగ్యం ఏర్పడుతుంది రెండవ వారంలో. భయము, అధికమైన భయము, ఏదో తను ఎంతో తప్పు చేసినట్టుగా భయపడడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక కుంభరాశి వారికి 3వ వారంలోకి ప్రయాణం చేసినట్టయితే అనారోగ్యము ఏర్పడుతుంది. అకాల భోజనము, సరి అయిన సమయానికి భోజనం చేయకపోవడము, దుష్ట సహవాసము, పాపకార్యాలు చెయ్యడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా ముందుకు ఆలోచించి ముందుగడిగేయాలి. ఇక 4వ వారంలోకి కనుక మనము కుంభరాశి వారికి 4వ వారంలోకి మనం ప్రవేశం చేసినట్టయితే వచ్చేటువంటి మనం చేసే కార్యక్రమాలలో కొద్దిగా శుభం జరగడము, మనకు వచ్చేటువంటి ధనం ఏదైతుందో ఆ ధనము కొంతవరకు తిరిగి రాబడి జరగడము, సంఘంలో 10 మందితో పరిచయం ఏర్పడము, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కష్టాల నుంచి కూడా గట్టెక్కాలి అంటే ఈ కుంభరాశి వారు ఈ అక్టోబర్ మాసంలో ప్రతిరోజు కూడా శివస్తోత్రము చదవండి. దానితో పాటు కాలభైరవాష్టకం చదవండి. శివస్తోత్రాలు ఎన్నో ఉన్నాయి, కొల్లలు మన జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటివి.
వాళ్ళే కాకుండా ఇతరత్ర మునులు చెప్పినటువంటివి, దేవతలు చెప్పినటువంటివి ఉన్నాయి. అలాంటి స్తోత్రాలలో ఒక శివస్తోత్రం ప్రతిరోజు చదవండి. దాంతోపాటు కాలభైరవాష్టకం కూడా చదవండి. అప్పుడు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా జీవనము గడుపుతారు. ఇది శుభం.